కలిసి ఉపవాసం ఉన్నారంట. దేవుని స్తోత్రం. ఉపవాసానికి వెళ్ళి మందిరానికి వెళ్ళాలి అంటారంట. మా వైపు చూడబెట్టి మాకు న్యాయమైన తీర్పు చెయ్యబెట్టి, దేవా మీరు మాకు మీరు పిలిస్తే మీరు ప్రత్యక్షంలో ఎందుకు అవ్వట్లేదు, ప్రత్యక్షం అవ్వట్లేదు అని మాట్లాడుతున్నారంట. అప్పుడు దేవుడు అంటాడు, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 2వ వచనంలో వారు ఏ రీతిగా మాట్లాడుతున్నారంటే, నువ్వు నేను పిలిచినప్పుడు నీకు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎందుకు ప్రత్యక్షం కావు, మరి న్యాయమైన తీర్పులు ఎందుకు తీర్చవు, అదే మాకు జవాబు ఎందుకేమో అని పలుకుతున్నప్పుడు 2వ వచనం యెషయా గ్రంథం 58వ వచనంలో చదవాలి. తమ దేవుని న్యాయ విధిని విడవక, నీతిని అనుసరించు వారిని. చూడండి, తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించే వారు అన్నట్లు అనుదినము వారు నా యొక్క విచారణ చేయదురు. మార్గములను తెలుసుకోవాలని, అదే నా మార్గములను తెలుసుకొని కనపడుతున్నారు. తమకు న్యాయమైన తీర్పులు దేవుడికి స్తోత్రం. కాబట్టి వారు అడుగుతారు, యెహోవా నీతిని అనుసరించే వాళ్ళగా, నిత్యము ఆ నీతిని పాటించే వాళ్ళగా మందిరానికి వచ్చేయమంటున్నారంటే నాయకు తీర్పులు తీర్చమన్నారు. దేవుడికి స్తోత్రం. మీరు ఇతరులను బాధిస్తారు, చెత్త మాట్లాడతారు, లోకవార్తలు చెప్పుకుంటారు. హల్లెలూయా. మీరు మీలో దేవుడు న్యాయం లేదు, దేవుడు నీతి అసలు లేదు, దేవుడి వాక్యం లేదు. హల్లెలూయా. దేవుడిని కనపరిచేవారు మీరు కాదు. హల్లెలూయా. మీరు కఠినమైన పనులు మీ యొక్క పని వారికి చెబుతారు. హల్లెలూయా. మీరు విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేసుకుంటారు. దేవుని మహిమ కాక మీరు ఇంకేం చెప్తున్నారని మన పాపాలన్నీ ఎత్తి చూపెడుతున్నారు. దేవుడు మనం చేసినవన్నీ చూపెడుతున్నారు. హల్లెలూయా. ఏదో మీరు నీతి మంత్రులాగా, ఆయన నీతిని అనుసరించేవారు లాగా, హల్లెలూయా, మీరు ఆచారం పొందాలనుకుంటున్నారు. కానీ ఒకటి వచ్చాడండి, జమ్ము అనే దళవాల్చుకొని పడుకుంటున్నాం ఉపవాసమా, అది నాకు అనుకోవాలన్నా. దేవుని స్తోత్ర. వస్త్రహీనత కనబడినప్పుడు నువ్వు వస్త్రాలు ఇస్తున్నావా, ఆహారం పెడుతున్నావా, శ్రమ పడిన వారిని తృప్తి పరుస్తున్నావా? హల్లెలూయా. నేను ఏర్పాటు చేసిన ఉపవాసం ఎలాంటిది, దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాట్లాడి మనం ఒకవేళ తల వచ్చింది కనుక దేవుని స్తోత్ర. యెషయా గ్రంథం 8వ వచనం, 8వ వచనం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు. ఏంటంటే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రాలు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేరుకో చొక్క వలె ఉదయించుచు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత నీకు శీఘ్రంగా లభించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నీ నీతి నీ ముందర నడుచు. చూడండి, ఇక్కడ 3వ వచనంలో మేము ఉపవాసం ఉండగా నీకు ఎందుకు చూడవు, మేము మా ప్రాణము ఆయాసపరచుకోనగా మేము ఎందుకు లక్ష్య పెట్టడం అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయదురు, మీ పని బాధ్యత కఠినమైన పని చేయండి వదులు, మీరు కలవపడచ్చు, వివాహం చేయొచ్చు, అన్యాయముగా గుర్తులాడుతూ ఉపవాసం ఉండరు. హల్లెలూయా. మీ కట్టతోని వినబడినట్లుగా మీరు ఎప్పుడు ఉపవాసం ఉండరు. హల్లెలూయా. మీ కట్టతో పరమ చేసినట్లుగా మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉంటారా? అలా ఎప్పుడు ఉపవాసం ఉన్నారు? మీ వ్యాపారాన్ని పనులు చేసుకున్నారు, మీ ఇష్టాలు నెరవేర్చుకున్నారు. హల్లెలూయా. మీరు లోపల ఇవన్నీ పనులు చేసుకొని ఉపవాసం పేరుతారు. భక్తి అని పేరు. ఇలా భక్తి ఎలాగైపోయిందంటే ఆచారం అయ్యా. శుభవారం వ్రతాన్ని చేసి గుడికి వెళ్ళిపోతారు, ఆచారం రాజధాని చేసి గుడికి వెళ్ళిపోతారు,
ఆచరణ లేదు అన్నారు దేవుడు. హల్లెలూయా. ఆచరణ లేదు. కాబట్టి దేవుడు మనతోటి సూటిగా తేటగా మాట్లాడే మాట ఏంటంటే, హల్లెలూయా, మీ హృదయాల్లో నా వాక్యాన్ని చూడలేనప్పుడు, నా వాక్యాన్ని మీరు గ్రహించినప్పుడు, నా వాక్యాన్ని మీరు ప్రతిష్టంగా ఉంచినప్పుడు, పవిత్రంగా కొలవనప్పుడు, హల్లెలూయా, మీరు నన్ను అడిగి మీకు ఏం ప్రయోజనం? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా వాక్యానికి మీరు ఒక ప్రతిష్టమైన విలువ ఇవ్వాలి, ఒక పవిత్రమైన విలువ ఇవ్వాలి, ఒక ఘనమైన విలువ ఇవ్వాలి. హల్లెలూయా. నా వాక్యాన్ని మీరు గణపరచాలి, నా వాక్యాన్ని ప్రేమించాలి, గణపరచాలి. దేవుని స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో మీ మోడాలు చెప్తారు, కానీ నా వాక్యాన్ని మీరు పక్కన పెట్టారు, నీతిని పక్కన పెట్టారు, న్యాయాన్ని పక్కన పెట్టారు, కనికరాన్ని పక్కన పెట్టారు, ప్రేమ పక్కన పెట్టారు, ఆచారం ఆచరిస్తున్నారు. 40 రోజులు 40 రోజులు భక్తి చేస్తారంట. ఆ తర్వాత సేవకాలు అయిపోయిన తర్వాత అన్ని చేస్తారంట. లేదంటే నేను వ్యతిరేకం కాదు, కానీ 365 days we are belong to the Lord. ప్రతి అంతకాలం we are Christians. Christians అంటే we are follower of Christ. హల్లెలూయా. మనం యేసును అనుసరించే వాళ్ళు, ఆరాధించి వదిలిపెట్టే వాళ్ళం కాదు. We are blessed. హల్లెలూయా. We are follower of Jesus Christ. హల్లెలూయా. ఆయన అనుసరించే వాళ్ళం ఉండాలని. హల్లెలూయా. ఆయన ఆవేదన ఏంటంటే మొక్కుబడిగా దేవుడి వైపు తిరగొద్దు. He is one and only God, a true God. Hallelujah. There is none other God. దేవుని స్తోత్రం. ఒక ఆయన అన్నారంట, ఒక రోజు నీ స్థానంలో క్రైస్తుడా మొత్తాన్ని ఆయన గొడవ. ఆ రోజు ఆయన అంటే నువ్వు ఫాలో అవుతున్నావు, దాన్ని ఆచారాలలో ఉన్నావా? హల్లెలూయా. దేవుని అపహాస్యం చేయకూడదు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని అపహాస్యం చేయడానికి మనం ఇక్కడ లేము. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. 13వ వచనం చదవండి. నా విశ్రాంతి దినమున వ్యాపారం నా విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేయకుండా ఆ ప్రతిష్ఠితమైన దినమని నీవు నా ప్రతిష్ఠిత దినమని నువ్వు ఓర్పిందని ఎడలా. విశ్రాంతి దినం మనోహరమైనదనియు నా ప్రతిష్ఠైన దినమును దినమని నీవు ఓరకుండిని ఎడలా. విశ్రాంతి దినం మనోహరమైనది. విశ్రాంతి దినం మనోహరమైనదనియు ప్రతిష్ఠితమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడలా. నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడలా నీవు యెహోవా యందు ఆనందించవు. యెహోవా యందు ఆనందించవు. ఎవరు ఆనందించాలి? యెహోవా యందు ఆనందించి ఏం వస్తుందా? నీకు బలం కలుగుతుంది. బైబిల్లో దేవుని స్తోత్రం. యెహోవా యందు ఆనందించడం వల్ల ఏం కలుగుతుందా? నీకు బలం పడుతుంది. నాకు బాధపడుతుంది. ఒక్కొక్కరు సన్నగా ఉంటారు, భోజనం చేయమంటే చేయలేదు, కానీ అయినా సరే బలం రావాలంటారు. ఎన్నో హాస్పిటల్ తిరుగుతారు. అదే తినవలసింది ఇల్లు అనుకుంటా, వేసుకోవాల్సింది మందులు వేసుకోకుండా నేను బలంగా ఉండాలంటే మరి పీలగా ఉండకపోతే నువ్వు బలంగా వెళ్తావు. చేయవలసిన ఏమో విషయంలో మనం చేయవలసిన కార్యం ఆచారయోగ్యమైనవి కాదు, ఆచారయోగ్యమైన కార్యాలు ఆయన వాక్యానుసారంగా పలకడానికి. హల్లెలూయా. ఆయనకు అసహ్యమైన మన జీవితంలో తీసివేసి, హల్లెలూయా, ఆయన ఆలోచన, ఆయన మనసుని ఆయన కోరుకునే నువ్వు కోరుకోవాలి. ఆయన ప్రేమించే వాళ్ళు మనం ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ఆయన గణపతి కార్యాలు చేయాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుడు మాట ఆలోచిస్తే లెక్కలేని ఆశీర్వాదం ఉన్నాయండి. దేవుని స్తోత్రం.
దేవునికి స్తోత్రం. మీరు 9, 8, 10 కూడా చదివండి, ఎందుకంటే దాచుకోకూడదు. హల్లెలూయా. 9, 8, 10 వచనాలు 58వ అధ్యాయం. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చితియో, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నువ్వు చేసిన యెడల ఈ వెలుగు వేకువ చుక్క వలె నీకు వెలుగు వేకువ చుక్క వలె నీ వేకువ చుక్క ఎలా ఉదయంతో అలా ఉదయంతో వస్త్ర నీకు శీఘ్రంగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యం వెలుగు నీ సైన్యం కాపాడును. అప్పుడు నీవు విలువగా యెహోవా ఉత్తరం ఇచ్చు. ఎప్పుడైతే దేవుడు పిలిస్తే ఉత్తరం ఇచ్చేదే. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఇతరులను బాధించడం పేరు పెట్టి చూపి తిరస్కరించడం. కొంతమందికి డబ్బులు ఎక్కువైపోయింటే మనం ఓటు వచ్చిన వెళ్తే అదే ఏమవుతుందండి, అది ఇద్దరు బాధ పెట్టడం పనిగా పెట్టుకుంటారు. చెడ్డ మాట్లాడకుండా ఉండమని చెప్పినట్టు దేవుడు ఏమిటంటే ప్రభుత్వం పేరు పెట్టి చూపి తిరస్కరించడం. చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం. నీవు మాని ఆశించిన దాన్ని ఆకలి కొనిన వారికి ఇచ్చినట్లా శ్రమపడిన వారిని తృప్తిపరిచిన చీకట్లో నీ వెలుగు ప్రకాశించును. అంధకారం వెలుగు అంధకారం మధ్యాహ్నం వెలుగు అనే కాదండి. నేను నిత్యం నడిపించాలని చదువు కదా, నువ్వు నిన్ను ప్రభు నీకు నిత్యం నడిపించాలి కదా. అదే దేవుడు మనం నిత్యం నడిపించాలంటే అదే లేదా చెడ్డ వాటి గురించి మాట్లాడద్దు, శ్రమ పడిన వారికి తృప్తిపరచు. అల్లేలుయా. దేవుని మహిమ కలిగిందిగా చెప్పవచ్చు. చదివా యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచి నీవు నీరు కట్టిన తోట వలెను ఉప్పుడుచుండు నీటి తోట వలెను. ఆమేన్. హల్లెలూయా. ఇంకా అంటే రేపు పాడైపోయిన స్థలాలు కట్టేవాడమని, నీ పెద్దలలో పడిపోయిన వాడిని నువ్వు కట్టేవాడమని నీకు అందరినీ పేరు పెట్టబడతారు. హల్లెలూయా. పాడైపోవాలని కట్టేవాడని పేరు పెడతారు నీకు. దేవుని స్తోత్రం. ఉన్నాయి అందులో ఆశీర్వాదాలు ఇందులో ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి మాటకి నువ్వు నీరు కట్టిన తోట వల్ల ఉంటావు. నువ్వు ఇబ్రాహింను ఆనందించేది అదే ఇబ్రాహిం నిత్యమని నేను నడిపిస్తానంటాడు. ఇంకేమన్నాడంటే నీవు మాట్లాడగా నేను ఉన్నానంటాడంట. నీ యువకులకు బలం కలుగుతుందంట, స్వతకి శీఘ్రంగా కలుగుతుందంట. ఇప్పుడు ఆయన మాత్రం మన మనస్సాక్షి మనల్ని పక్కన పెట్టి, మన ఇష్టాలను పక్కన పెట్టి, మన శరీరాన్ని పక్కన పెట్టి, మన భావములను పక్కన పెట్టి, మన ఆశ పక్కన పెట్టి ఆయన ఆశయాలకి మనం బ్రతికితే దేవునికి మహిమ కలిగి ఈ ఆశీర్వాదాలకు వారసుగా పిలిచే దేవుడు కావాలి. ఒక చిన్న మాట, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కానీ మనం ఆయన ఎన్నుకోలేదు. ఆయన పిలిచాడు కాబట్టి ఆయన నేను అనిపిస్తాను. దేవుని మహిమ కలిగి వారసులు కావాలంటే దేవుని స్తోత్రం. ఆచార భక్తి కాదు. చాలా మంది ఆదివారం వచ్చిందంటే తలస్నానం చేసి దేవసేవకులని 40 బ్యాగులు 40 బైకులు మెడలో వేసుకొని, మెడలో సిల్లు వేసుకొని, డబ్బులు బాధ్యతకొని చర్చిలోకి వెళ్ళి పాస్టర్ గారిని నాకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. అది కరెక్ట్ కాదు. హల్లెలూయా.
శుక్రవారం ఉపవాస ప్రార్థన మిగతా రోజుల్లో మనం చెడ్డగా ఉండొచ్చా? మిగతా రోజుల్లో మనకు నచ్చినట్టు బతకచ్చా? దేవుడు ఆశీర్వాదాలే కాదు, దేవుడు ఆశయాలు కూడా మనం వారసులు దేవుడిస్తాం. అంటే ఏంటంటే అసహాయకరమైనవి, దేవుడి దృష్టిలో ఏదైతే నీచమైనవో అవి మనం కోరుకోకుండా, దేవుడి దృష్టిలో ఏమి పవిత్రమైనవో, ఏమి రమ్యమైనవో, ఏమి ఉన్నతమైనవో, ఏమి మంచివో అవి వాటిని కోరుకుంటే కనుక హల్లెలూయా ఆయన సదాకాలం నీకు తోడై ఉంది. నువ్వు నీరు కొట్టిన తోటలేక ఉంటుందంట. హల్లెలూయా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా నీ అంధకారం మధ్యాహ్నం తేజస్సువలే ఉంటుందంట. నీ నీతి నీ ముందర నడుస్తుంది. హల్లెలూయా నువ్వు మొదలుపెట్టగా నేను ఉన్నానంటాడంట దేవుడికి స్తోత్రం. హల్లెలూయా కాబట్టి యెహోవా తప్ప వేరొక దేవుడేడు. ప్రైజ్ లార్డ్. ఆయన తప్ప దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా ఆయన తప్ప మనకి ఏదో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు చాలా దేవుడికి స్తోత్రం. దేవుడి మహిమ గారు యెహోవా మాటలు బట్టి బలం తెచ్చుకుని మాట్లాడుతున్నాం. ఆయన ఇష్టం నెరవేర్చడానికి మనం సమయం హక్కులు దాన్ని ఆశీర్వదించాలి. దేవుడి మహిమ కలిగి ఆయన ఎంబడి చెప్పాలంటే, ఆయన బలపరచాలంటే సంవత్సరాలు అక్కర్లేదు, సమయం అక్కర్లేదు. ఆయన హెచ్చించాలంటే క్షణంలో హెచ్చించాలి. దేవుడి మహిమ కలిగి ఆయన కనపరిచే హృదయాన్ని నువ్వు స్థిరపరుచుకుంటే, ప్రిపేర్ చేసుకుంటే, అదే ఒక ఇల్లు కట్టి నివాసంలో ఎలాగైతే నువ్వు ప్రిపేర్ చేసుకున్నావో దేవుడు కనపరచాలనే ఒక నియమం నీ జీవితానికి అమర్చుకోగలిగితే కనుక ఆయన కృప ఎడబాటుగా నేను నడిపిస్తుందా లేదు, నిత్యం ఆయన కృప నేను నడిపిస్తుందా లేదు. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా యెహోవా నా కాపరి, నాకు ఏం కాదు. కృపాక్షేమాలు ఈ కృపాక్షేమాలైన కృపాక్షేమాలు ఎంత వచ్చింది. నేను చిరకాలం యెహోవా మధ్యలో నివసిస్తాను. ప్రార్థన చేసుకుంటాను. కాబట్టి అంటే ఒక మాట ఉన్నట్టు